2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు ప్రజలకు సంతృప్తిగా సేవలందించానని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ డి కన్వెన్షన్ హాల్లో సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో 5 ఏళ్ల పాటు కూటమికి ప్రజలు అధికారం ఇచ్చారని, వారికి మేలు చేసే విధంగా పాలన చేయాలని సూచించారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరగడం దురదృష్టకరమని, కాకినాడలో అలాంటి వాతావరణం ఉండదని ఆయన పేర్కొన్నారు. నూతనంగా ఎంపికైన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీలకు అభినందనలు తెలిపారు. 2019 నుంచి 2024 వరకు కాకినాడ పట్టణ ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. సో ప్రజల తీర్పును నాకు గౌరవించాలి. ప్రజలు తీర్పు వల్ల నేను ఓడిపోవడం జరిగింది. అయినా పర్వాలేదు, ఎప్పుడు ప్రజల్లో ఉంటూ సంక్షేమం కోసం తప్పకుండా ప్రజల వెంట ఉంటాను. ప్రజలు ఇచ్చిన తీర్పులో గెలిచినటువంటి మన వనమాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారు, అదేవిధంగా పంత నానాజీ గారు, ఎంపీ అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మీకు అక్కడ మెజార్టీకి గెలిపించారు నమ్మకంతో. కనుక వాళ్ళకి అందుబాటులో ఉంటూ కాకినాడ పట్టణ సమస్యలు తీరుస్తూ, పరిష్కరిస్తూ మంచి చేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటూ, తప్పకుండా రాబోయే రోజుల్లో నేను కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల మీద తప్పకుండా ప్రశ్నించే కార్యక్రమాలు కూడా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి కాకినాడ పట్టణ ప్రజలకి, కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ కూడా, నా కోసం పనిచేసిన ప్రతి వ్యక్తికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.